ప్రయత్నం ఎక్కడ చేస్తారు, ఎంఓయూ ఎక్కడ కుదుర్చుకున్నారు, పీపీ మీద ఎక్కడ చేయగలిగారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లింక్ రివర్ లింకేజ్ అయిపోయినాయి, దాన్ని ఎవరు కొనసాగించగలిగారు? ఏమి చేయలేదు. మనం ఏమి చేయకుండా కేవలం గ్రాఫిక్స్ మీద నువ్వు నడిపి నువ్వు అనుకున్నట్టు నువ్వు చెప్పిన మాట 70% పోలవరం అయిపోయింది, 40% అదే అయిపోయిందంటే 30% చేయడానికి జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా చేతులు నిప్పెడతాయా? ఈజీగా చేసి శిలాపలక మీద రాయేసుకుని కూర్చుంటాడు అక్కడ హ్యాపీగా. కానీ ప్రాక్టికాలిటీ లేదు, క్యాపిటల్లో ప్రాక్టికాలిటీ లేదు, అమరావతిలో ప్రాక్టికాలిటీ లేదు, డెవలప్మెంట్ లో ప్రాక్టికాలిటీ లేదు. ఇవి కంటిన్యూగా హైప్ చేసుకుంటూ వెళ్ళేటటువంటి ఒక ప్రచారంతో నువ్వు నడిచేటటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ నీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మాట్లాడినవరు వాళ్ళు ఏది చెప్తారు, ఇవాళ ఎవరో సజ్జల మాట్లాడడం కూడా మాట్లాడారు. నా వాళ్ళు అసలు ఎవరన్నా శాసనసభలో ఏ మంత్రి అన్నా ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన విషయాన్ని మాట్లాడారా? అసలు పవర్ ఇండస్ట్రీ ఉంది, అనంతపూర్ డిస్ట్రిక్ట్ మోస్ట్ బ్యాక్వర్డ్ డిస్ట్రిక్ట్, అక్కడ ఎండలు విపరీతంగా ఉంటాయి. మీకు సెంట్రల్ గవర్నమెంట్ నిర్మలా సీతారామన్ అక్కడికి వచ్చి ఆ సోలార్ సిస్టమ్ అని పెట్టి ఆ సోలార్ పెట్టుకోవడానికి బ్యాంక్ నుంచి లోన్లు ఇప్పించి ఆ సోలార్ ని గ్రిడ్ కి ట్రాన్స్ఫర్ చేసి దాని మీద ఆదాయం వచ్చేటట్టు చేస్తే, వ్యవసాయం మీద ఖాళీ భూముల్లో ఉన్నటువంటి దాని మీద సోలార్ పెట్టి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఇళ్ల మీద పెట్టేటటువంటి సోలార్ కి నువ్వేమన్నా పెట్టి దాన్ని ఏమైనా ట్రాన్స్ఫర్ చేయించగలిగి ఎక్కడ ఉంది? అసలు వాటర్ రీఛార్జింగ్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, ఏమీ లేకుండా ఊరికే చేసేస్తాను. ఎక్కడి నుంచి వస్తానంటే ఇదంతా కూడా నా దృష్టిలో అయితే గుడ్ గవర్నెన్స్ అంటే ప్రాపర్ గా అసెస్ చేయగలిగేటటువంటి ఒక రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ లేకుండా నోటికి ఏది వస్తుంది మాట్లాడి ఏది పడితే చెప్తే జరిగేటటువంటి విషయాలు కావు. ప్రాపర్ గైడ్ లైన్స్ ఏంటంటే ఇట్స్ మై ఒపీనియన్. మంచి పాయింట్. నా యొక్క రైట్. శ్రీధర్ గారు, ఇక్కడ కాంపిటీషన్ అయితే అంటే సాధారణ ప్రజలకి ఇంత డీటెయిల్డ్ అవగాహన ఉండదు. మీరు ఇస్తున్నారు, మీరు ఇంతకు ముందు నవరత్నాలు వాళ్ళకంటే ఎక్కువ ఇస్తానన్నారు, మీకు ఓటేశారు. ఇప్పుడు మొన్న కూడా కేసీఆర్ కొన్ని ఇచ్చారు, ఆయనకంటే ఎక్కువ ఇస్తారని కాంగ్రెస్ కోటేశారు. ఇప్పుడు మీకంటే ఎక్కువ ఇస్తానంటే మీ పరిస్థితి ఏంటి? అప్పుడు మాట్లాడటం ఒక అవదా? సాయి గారు, అగైన్ మీరు అదే టాపిక్ వస్తున్నారండి. 2019 చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో తీసుకుంటే ఏ విషయంలోనైనా కానీ జగన్ గారి కంటే ఎక్కువ ఇస్తున్నాను అని చెప్పి అంటేనే ఆయన తిరస్కరించారు. ఒకటి. రెండోది వచ్చేసి ప్రజలు చాలా విఘ్నులండి, వాళ్ళ ఆలోచన శక్తి చాలా గట్టిగా ఉంటది. వాళ్ళు జగన్ గారు ఏం చెప్తున్నారు, నా వలన మీకు డెవలప్ అవుతున్నాను, లేకపోతే నా వలన మీకు బెనిఫిట్ అయ్యింది అంటేనే నాకు ఓటు అయ్యింది అంటున్నారు. ఆ ధైర్యం మోడీ గారికి కూడా లేదు. సో ఇక్కడ నేను నా డిబేట్ స్టార్ట్ చేసే ముందు మన రాజశేఖర్ గారు చెప్పిన దానికి బీసీలు కానీ ఎవరైనా కానీ పైన వాళ్ళు ఎదిగారా అని అడుగుతున్నారు. ఒక మనిషి అభివృద్ధి పదంగా లేకపోతే ఒక సొసైటీ అభివృద్ధి పదంగా ఎదుగుతుందా లేదా అనేది కొన్ని పారామీటర్స్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ GER అంటాం, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో. అంటే 10th నుంచి ఇంటర్మీడియట్ కి చదివే వాళ్ళు గత సంవత్సరాల కంటే ఇప్పుడు ఎంతమంది పెరిగారు, ఇంటర్ నుంచి డిగ్రీకి ఎంతమంది పెరిగారు, డిగ్రీ నుంచి పీజీకి ఎంతమంది పెరిగారు, పీజీకి నుంచి PhDలో అట్లా ఎంతమంది పెరిగారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియోలో గత 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ నేషనల్ యావరేజ్ కంటే ఎక్కువగా పెరుగుతుంది. నేషనల్ యావరేజ్ గ్రోత్ కంటే గతం కంటే 4% ఎక్కువ పెరిగామండి. అంటే 100కి 4 మంది ఎక్కువ మంది చదువుతున్నారు. ఈ 4 మంది ఎవరు అంటే అగైన్ బీసీ, SC, ST, మహిళలు, ముఖ్యంగా మహిళలు. ఓకే. తర్వాత రెండోది వచ్చేసి పర్ క్యాపిటా ఇన్కమ్ కూడా ఒక సోర్స్ అండి. పర్ క్యాపిటా ఇన్కమ్ పెరుగుతుంది. అలాగే IT రిటర్న్స్ ని లెక్కేసుకుంటాం. భారతదేశంలో 18 లక్షల IT రిటర్న్స్ పెరిగినాయి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా మొన్న ఈ మధ్య చెప్పింది. విచ్ ఈస్ ఆల్సో ఇండికేటర్ వేర్ హౌ ఆంధ్రప్రదేశ్ ఇస్ గ్రోయింగ్. తర్వాత మనం ఇస్తున్న డబ్బులు వాళ్ళు సక్రమంగా ఉపయోగిస్తున్నారా లేదా, వాళ్ళు ఏమైనా బ్యాంక్రప్ట్ అవుతున్నారా, లేకపోతే ఏమైనా వ్యసనాలకు దగ్గర అవుతున్నారా అని లెక్కేసుకోవటానికి చూస్తే గతంలో ఉన్న NPA నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద ఉన్నటువంటి